2014లో నా ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయింది. ఐ వాజ్ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్. ఐ వాజ్ అ డాక్టర్. నా మైండ్లో ఒక ఫస్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఏంటి? ఐ వాజ్ క్లియర్. నాకైతే జనరల్ సర్జరీ తీసుకోవాలనే ఉంది అండ్ ఐ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. అందరూ ఆలోచించుకోమని చెప్పారు. కెరియర్ కొంచెం కష్టం, చాలా హర్డల్స్ ఉంటాయని చెప్పారు. స్టిల్ ఐ వాంటెడ్ టు పర్స్యూ జనరల్ సర్జరీ బికాస్ ఐ లైక్ స్కిల్. నాకు స్కిల్ అంటే చాలా ఇష్టం అండ్ ఐ బిలీవ్ ఇన్ మై స్కిల్. ఫైనల్లీ డెస్టినీ గేవ్ మీ జనరల్ సర్జరీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. బట్ ఇట్ వాజ్ అ వెరీ బంపీ రోడ్. జనరల్ సర్జరీ అన్నది నాకంత ఈజీగా అవ్వలేదు. మొత్తం కోవిడ్లో అయింది. సో దానివల్ల నాకు ఎక్స్పోజర్ అంత లేదు. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతా నాకు జనరల్ సర్జరీలో ఎక్స్పోజర్ చాలా తక్కువ ఉంది. ఇంకా మా హాస్పిటల్లో కూడా చాలా వరకు సర్జరీస్ అన్ని అవ్వలేదు బికాస్ పేషెంట్స్ కూడా చాలా భయపడ్డారు కోవిడ్ హాస్పిటల్కి రావాలా అన్నట్టు. సో వెరీ లెస్ ఎక్స్పోజర్తో నేను బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళే టైంకి టు బీ ఫ్రాంక్ నేను చాలా లో కాన్ఫిడెన్స్ తో బయటకు వచ్చాను. ఎక్కువ సర్జరీస్ చేయలేదు. డైరెక్ట్ గా మనుషుల మీద సర్జరీస్ చేయాలంటే అది చిన్న విషయం కాదు, అది నాకు తెలుసు. ఏం చేసినా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా చేయాలి ఎలా అన్నది నేను చాలా ఆలోచించాను, చాలా మదన పడ్డాను. చాలా మంది నా ఫ్రెండ్స్ తో నేను మాట్లాడాను. అందరితో మాట్లాడి అందరు ఒపీనియన్ తీసుకున్నాను. అందరూ ఎంకరేజ్ చేశారు నన్ను యాజ్ ఫ్రెండ్స్ అండ్ యాజ్ ఫ్యామిలీ. బట్ స్టిల్ ఒక డౌట్ నాలో మిగిలిపోయింది. నెక్స్ట్ ఎలా, నెక్స్ట్ ఏంటి? ఎందుకంటే ఒక సర్జన్కి ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే సర్జరీ ఇస్ ద మెయిన్ థింగ్. సర్జరీ వచ్చినా సరే కాన్ఫిడెంట్గా చేయలేకపోయినా, పర్ఫెక్ట్గా చేయలేకపోయినా సరే యాజ్ ఎ సర్జన్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈ ఆలోచనలతోనే నాకు నా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా ఆల్మోస్ట్ దగ్గర పడ్డాయి. నా కెరియర్ గురించి ఆలోచించాలి, అట్ ద సేమ్ టైం ఎగ్జామ్స్ కూడా పాస్ అయిపోవాలి. ఎగ్జామ్స్ పాస్ అయితే గానీ కెరియర్ ముందుకి పర్సూ చేయలేను. దట్ వాస్ ద మోస్ట్ డిఫికల్ట్ టైం నా సర్జరీ కెరియర్ లో. ఆ టైంలో నేను ఇంకా అదర్ థింగ్స్ అన్నిటిని సైడ్ చేసి ఫైనల్ గా థియరీ పాస్ అవ్వాలి, సర్జన్ అవ్వాలి. అది కూడా ఈజీ కాదు, అది కూడా చాలా డిఫికల్ట్ థింగ్. చాలా కాంప్లెక్స్ గా ఉంటాయి ఎగ్జామ్స్ అండ్ ఆల్. ఇంకా చదివి పాస్ అయిపోయాను. ముందంతా చదివి పాస్ అయ్యాను కానీ ద రియల్ టెస్ట్ నాకు అప్పుడే మొదలైంది. ఇప్పుడు బయటికి వెళ్ళి నేను ఎలా ఆపరేషన్ చేయాలి, ఎలా సర్జరీ చేయాలి, పెద్ద సర్జరీలు చేయాలి, అన్ని రకాల సర్జరీలు చేయాలి. నాకు ఇంకా సర్జరీ ఇష్టం కాబట్టి అన్ని సర్జరీస్ పర్ఫెక్ట్ గా చేయాలి అన్నది నా డ్రీమ్. ఆ డ్రీమ్ గురించి నేను ఇంకా తిరిగాను. థియరీ ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇప్పటికీ గుర్తు. థియరీకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కి నాకు మధ్యలో 1 month ఉంది మధ్యలో. ఆ టైంలో బై ఛాన్స్ ఏమైందంటే మా ఫాదర్ కి ఆర్థోపెడిక్ ప్రాబ్లం వచ్చింది. దానివల్ల నేను ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్లాను. బై ఛాన్స్ అండ్ బై లక్ ఆయన మా ఫాదర్ కి తెలుసు. ఆయన నా గురించి అడిగారు. అడిగితే నేను చెప్పిన తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామ్ అయ్యాక వచ్చి మా హాస్పిటల్లో జాయిన్ అవుతావు అని అడిగారు. సో దట్ వాజ్ లైక్ డిఫైనింగ్ మూమెంట్ నా లైఫ్ లో. ఫైనల్లీ ఐ జాయిన్. అక్కడ నుంచి ద రియల్ జర్నీ స్టార్ట్ అయింది. అండ్ విత్ ఇన్ 3 months ఆఫ్ వర్కింగ్ యాజ్ ఎ జనరల్ సర్జన్ ఎవ్రీ డే సర్జరీ చేసేవాడిని. ఎలాంటి సర్జరీ అన్నా నేను చేసేవాడిని. అది పెద్ద సర్జరీయా, చిన్న సర్జరీయా లెక్క లేకుండా చేసేవాడిని. ఎంత టైం ఉన్నా సరే నైట్ నేను సర్జరీస్ చేసేవాడిని. అదే టైంకి మాకు సీనియర్ రెసిడెన్సీ అని ఉంటుంది ఎస్ఆర్. నాకు ఎస్ఆర్ కేజీహెచ్ లో వచ్చింది. సో అక్కడ కూడా బాగా నేర్చుకున్నాను, చాలా సర్జరీస్ చేశాను. ఎస్ఆర్ కంప్లీట్ అయినప్పటికీ ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ విత్ మై సర్జరీస్. ఏదన్నా సర్జరీ నేను చేయగలనా అనుకునేవాడిని. అలాంటిది ఏ సర్జరీ అన్నా నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ కి నేను రైజ్ అయ్యాను. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ మై సెల్ఫ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ మై గ్రోత్. ఐ బిలీవ్డ్ ఇన్ మై స్కిల్. I still believe in my skill and I am very happy about the last 5 years of my career and I am confident moving forward as a surgeon.